హాయ్ అండి, వెల్కమ్ టు ప్రణవీస్ వరల్డ్. కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. 3 ఆనియన్స్ తీసుకొని వాటిని కట్ చేసి పెట్టుకోవాలండి. అలానే ఒక కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసిన ఆనియన్స్ని వేయాలండి. వాటిని మగ్గే వరకు తిప్పుతూ ఉండాలి. అలాగనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. అలాగనే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి బాగా మగ్గే వరకు తిప్పుతూ ఉండాలండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. అవి పచ్చివాసన పోయిన తర్వాత 2 చిల్లీలు కూడా వేసి కలుపుకోవాలండి. అలానే 4 టమోటాస్ను కోసి పెట్టుకోవాలండి. ఆ టమోటాలను కూడా ఈ ఆనియన్స్లో వేసి కలపాలండి. అలానే టమోటాలు ఆనియన్స్ బాగా మగ్గే వరకు తిప్పుతూ ఉండాలండి. సిమ్లోనే ఉంచుకొని తిప్పుకోవాలండి. తర్వాత దాంట్లో సరిపడా కారం కూడా వేసుకోవాలండి. కారం కూడా వేసి బాగా టమాటాలు ఆనియన్స్ అన్నీ మగ్గే వరకు ఉంచుకోవాలండి. అలానే 4 ఎగ్స్ తీసుకొని వాటిని పగలగొట్టుకొని ఆ టమాటాలు ఆనియన్స్ కర్రీలో వేయాలండి. స్టవ్ని సిమ్లోనే ఉంచుకొని ఆ ఎగ్స్ అన్నీ వేగే వరకు మూత పెట్టుకొని సిమ్లోనే ఉంచాలండి. ఎగ్స్ అన్నీ కొంచెం బాయిల్డ్ అయినాక వాటిని ఈ గెంటెతో తిప్పుకోవాలండి. ఒక్కొక్క సైడు తిప్పుకొని నిదానంగా తిప్పుకోవాలండి. అలా తిప్పుకున్న తర్వాత కర్రీని మొత్తాన్ని కూడా మనం కలపాలండి. కలిపిన తర్వాత దాన్ని చిన్న చిన్న పీసెస్గా అయ్యే వరకు దాన్ని కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత దాన్ని మగ్గనియాలండి. ఎగ్గును మొత్తం మగ్గనిచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలండి. ధనియాల పొడి వేసిన తర్వాత దాని కూర మొత్తాన్ని కలిసేటట్టుగా చిన్నగా కలుపుకుంటూ ఉండాలండి. దీన్నంతా కూడా సిమ్లోనే చేయాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ప్రాసెస్ చేయాలి. లాస్ట్లో ఇంకా మనం కరివేపాకుతో గార్నిష్ చేసుకోవాలండి.